బిఆర్ఎస్ నేత సంతోష్ మీద ఒక కేసు నమోదైంది. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 లో ఫేక్ డాక్యుమెంట్స్ భూ కబ్జా చేసినట్టు చేస్తూ ఫిర్యాదు చేసింది నవయుగ కంపెనీ. అంటే సార్ మనం మొన్నటి నుంచి చూసుకుంటే ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ అరెస్ట్ అయిన పరిస్థితి. దాంతో పాటు ఇద్దరు పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇలా చూసుకున్నట్టయితే ఇప్పుడు బిఆర్ఎస్ నేత సంతోష్ పైన ఆ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సంతోష్ చేపించాడు అనేది కూడా ఒకటి ఉంది. దాంతో పాటు ఇప్పుడు చూస్తే ఫేక్ డాక్యుమెంట్స్ చేస్తూ ఇలాగా నవయుగ కంపెనీ ఫిర్యాదు చేయటం చూస్తే ఈ ఈ యొక్క అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఈ భూముల వ్యవహారం ఎలా ఉన్నదంటే, ఇవి నిజాం నుంచి గిఫ్ట్ గా ఇచ్చినటువంటి భూములే ఎక్కువ శాతం కనిపిస్తాయి చుట్టుపక్కల. అవి ఒట్టి పేపర్ మీద ఉంటాయి. ఆ పేపర్ల ఆధారంగా రెవెన్యూ రికార్డ్స్ లో మెయింటైన్ చేసుకున్న వాళ్ళ పరమైపోయాయి. అలాగే వాటిని కొనుక్కొని మళ్ళీ గవర్నమెంట్ లో పట్టుకొని మేనేజ్ చేసుకొని తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. చేతులు మారుతూ ఉంటాయి. చేతులు మారుతున్నప్పుడు ఏమైతుందంటే ఒరిజినల్ రికార్డు కోసం అని మనం వెళ్తే చాలా భూములు వాటికి సరైన ఆధారాలు దొరకనప్పుడు రాసిన డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ బేస్ చేసి నేను ఇంకొకరికి అమ్మా, అతను ఇంకొకరికి అమ్మాడు, అతను ఇంకొకరికి అమ్మాడు. ఇప్పుడు లాస్ట్ లో ఇదిగో డాక్యుమెంట్, డబ్బులు ఇచ్చాను, ఇదిగో అఫీషియల్ గా డబ్బులు ఇచ్చాను. సరే అఫీషియల్ గా ఎంత ఇచ్చారు, అన్అఫీషియల్ గా ఎంత ఇచ్చారు, అన్అఫీషియల్ విషయం బయటపడదు, కానీ అఫీషియల్ గా ఇచ్చింది బయటపడుతుంది. చెక్ ద్వారా ఇచ్చుంటారు, బ్యాంకు ద్వారా డ్రా చేసుకుంటాడు. నాది ఫేక్ ఎట్లయితుంది అంటాడు అతను. రెండో అతను ఏమంటాడు, నేను ఫలానా దగ్గర తీసుకున్నా, నేను కూడా అఫీషియల్ గా డబ్బు కట్టాను బ్యాంకులో, నేను రిజిస్టర్ చేసుకున్నా అంటాడు. నువ్వు తీసుకున్నానని ఎవరైతే అమ్మి ఉంటాడో అతను ఇవాళ బతికుంటాడు, చనిపోయింటాడు. అది కాదది. అందువల్ల ఏంటంటే మనం సంతోష విషయంలో తప్పు చేశాడా లేదా అని నేను చెప్పలేను, కానీ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఒకవేళ సంతోష్ ప్రభుత్వ భూమినికినా రికార్డు ట్యాంపర్ చేసి అతనికిన దాన్ని రిజిస్టర్ చేసుకొని ఉండింటే ఖచ్చితంగా అది ఫేక్ అనొచ్చు. ప్రభుత్వ భూములు ఆక్రమించాడు, అన్యాయంగా తీసుకున్నాడు అని. కానీ వేరే నిజాం భూములు అయితే కనుక మనం అలా చెప్పడానికి అవకాశమే లేదు. అది పెద్ద ప్రాసెస్ అన్నమాట. అది కోర్టులో డిసైడ్ చేయాలి. ఇప్పుడు చాలా భూములు ప్రభుత్వం ఇవి మావి అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ప్రైవేటువి అని చెప్పి తేల్చిన కేసులు ఉన్నాయి. అలాగే ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములు అని తేల్చిన కేసులు ఉన్నాయి. అందువల్ల సిటీలో ఏంటంటే ఎప్పుడైతే రేట్లు బాగా పెరిగిపోయాయి, భూములు ఆక్రమించారు, సర్వే నంబర్లు మార్చారు, ప్రభుత్వ భూములు కూడా ప్రైవేట్ భూములాగా మార్చారు అని చెప్పి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ మీద విచారణ చేయడం సాధ్యమవుతుంది ప్రాక్టికల్ గా? ఎన్నెన్ని చేయగలుగుతారు? ఓకే, రాజకీయ నాయకుల మీద వచ్చినవి చేయమనండి, చెయ్యరు. మళ్ళా ఏం చేస్తారు, ఇంటర్నల్ గా పోనీలే అనేటువంటి ధోరణిలో వ్యవహరిస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పీపుల్, ఇప్పుడు అందరికీ డబ్బులు కావాలండి, ఎవరికైనా, ఏ రాజకీయ పార్టీకైనా. ఎన్నికలు వచ్చాయి, ఏం చేస్తారు, అందరినీ మీ మీద ఈ ఆరోపణ వచ్చింది, లేదంటే ఫలాన్ని ఇలా చేశారు, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళని పట్టుకుని ఎన్ఓసి లేవు, ఇవన్నీ మొదలు పెడితే ఏమైపోతాయి? అప్పుడే ఒక మంత్రి సిటీలో, నేను పేరు చెప్పను కానీ, ఆయన దగ్గర ఒక గ్రూప్ తయారైపోయి ఆ మంత్రి ప్రోత్సహిస్తున్నారు. మరి ఏం చెప్పాలండి? గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరగబోతున్నదని మనకు ఇండికేషన్ వస్తుంది.